బీజేపీ పార్టీలో ఓటింగ్కి మాత్రం యువకులు అవసరం, అంతేగాని లీడర్లు కావడానికి యువకులు అవసరం లేదు. వీళ్ళకి ఒక సిస్టమ్ ఉంటుంది, పెయిడ్ సిస్టమ్. వాళ్ళు ఒక 4-5 ఉంటారు పార్టీ ఆఫీస్లో, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు లీడర్లు కావాలి, మా స్టేటస్ ఏంది, మా రాజకీయ భవిష్యత్తు ఏంది అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒక అధ్యక్షుడు కాదు, ఇంకోరు కాదు డిసైడ్ చేయాల్సింది, వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం నడుస్తుంటుంది రాజకీయం. సో స్టేటస్ అనే మాట మాట్లాడారు. సో రాజకీయంగా చూసినా కానీ ఏ రకంగా చూసినా కానీ మీరు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు, కానీ ఎందుకు ఎక్కడ అడ్డం వచ్చింది? అంటే ఇప్పుడు 3.5 సంవత్సరాలలో నాకు ఒక పార్టీ పదవి కూడా లేదంటేనే మీకు అర్థం చేసుకోవాలి. మీరే అంటున్నారు ప్రతి క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నాను, ప్రతిదీ అనుకున్న బాధ్యత ప్రతిదీ చేయడం జరిగింది. కానీ ఈడ కార్యకర్తలకు పనిచేసేటోళ్ళకు గుర్తింపు ఉండదు. వాళ్ళది వీళ్ళది డప్పు కొట్టే వ్యక్తులు ఉంటారు కదా పక్క నుండి, వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ కొంచెం ఉందాతనంతో ఉండేటోళ్ళకి ఈడ వాల్యూ ఉండదు. కార్యకర్తలకు అస్సలు ఉండదు, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు అస్సలు ఉండదు. సో పార్టీలో పదవి ఏది ఇవ్వలేదని చెప్పారు, మరి ఎవరినైనా అడిగే ప్రయత్నం చేశారా? నేను పార్టీ కోసం పనిచేస్తున్నాను, నాకు ఇప్పుడు మీరు తీసుకుపోయింది పార్టీ పదవి ఇస్తా అని హామీ ఇచ్చే కదా తీసుకుపోయింది 3.5 సంవత్సరాల కింద. మరి ఒక వ్యక్తి 1 రోజు 2 రోజులు 3 రోజులు అవుతాడు, ఎన్ని సంవత్సరాలు అవుతారు? పని చేయకపోతే అనండి. ఈరోజు పార్టీకి టికెట్ ఇవ్వకున్నా కానీ పార్టీకి లాయల్గా ఉండి ఆ క్యాండిడేట్కి ప్రతి ఒక్కరు సహకరించుకుంటూ ప్రతి ఒక్కరు పనిచేశారు. పని చేసినాక కూడా మీరు మమ్మల్ని గుర్తించకుండా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ పని చేయండి అంటే, కార్యకర్త అనేటోడు ఓన్లీ పని చేస్తూనే పోవాలా కానీ గ్రోత్ అనేది ఉండదా? నా విషయం అని కాదు, ఇక్కడ ఉన్న బీజేపీ కార్యకర్త నాకు అన్యాయం చేయండి, ఓకే ప్రాబ్లం లేదు. కార్యకర్తలు ఉన్నారు కదా, మరి వాళ్ళకెందుకు చేస్తలేదు? ఇక్కడ నేను ఒక్కనే కాదు కదా బీజేపీ పార్టీలో ఉన్నది. ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారు. బయటి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని ఒక అంటరానంలాగా ఎందుకు చూస్తారు? అవసరమేముంది? కొంచెం మేము ఎక్స్పెక్ట్ చేసింది మర్యాదనే కదా, అది కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు?